బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్లగ్రహారంలోని టిడ్కో గృహ సముదాయాల సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన ఓ మైనర్ బాలికకు బలవంతంగా కొందరు బాల్య వివాహం జరిపించినట్లుగా తెలుస్తోంది. టిడ్కో గృహ సముదాయాల సమీపంలో ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటన వెనుక ఓ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతలు చక్రం తిప్పడం శోచనీయంగా తెలుస్తోంది. వివాహ కార్యక్రమానికి 2 గంటల ముందుగానే ఐసిడిఎస్ అధికారులకు సామాజికవేత్తలు సమాచారం అందించిన అధికారులు తాత్సారం చేయడంతో వివాహ తంతును ముగించారు ఇరు వర్గాల పెద్దలు. ఐసిడిఎస్ అధికారుల స్పందన లేకపోవడంతో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 కు కొందరు సమాచారం ఇవ్వడంతో ఇక్కడి అధికారులు నామమాత్రపు విచారణ చేశారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఆలస్యంగా వెళ్లిన అధికారులను మీడియా ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానం చెప్పిన అధికారులు అమ్మాయికి కలిదిండి కావడంతో వారి వద్ద ప్రూఫ్లు లేవని, ప్రూఫ్లు రేపు సబ్మిట్ చేస్తున్నారంటూ విచిత్ర సమాధానం చెప్పిన అధికారులు వరుడికి మైనర్ బాలికకు మధ్య వయోభేదం సుమారు 14 సంవత్సరాలు ఉంటుందన్నట్లుగా సమాచారం అందుతోంది. అలాగే పూర్వకాలంలో సాంఘిక దురాచారంగా ఉన్న కన్యాశుల్కం పేరుతో ఈ బాల్య వివాహానికి ఇరుపక్షాలు తెర లేపినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. 2 వర్గాలు ఒక సామాజిక వర్గం కాకపోవడం, అందున ఇది ప్రేమ వివాహం కాకపోవడం, వయోభేదం ఉండటం, కన్యాశుల్కం వ్యవహారం ఇక్కడ జరిగిందా అనే ప్రశ్నలు, అనుమానాలు సైతం బలపడుతున్నాయి. ఈ తప్పును కప్పిపుంచేందుకు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ని సైతం డూప్లికేట్ చేయించి మరో ఆధార్ కార్డును సృష్టించి అధికారులను అమ్మాయి అబ్బాయి తరపు తల్లిదండ్రులు వారి పెద్దలు తప్పు దోవ పట్టించినట్లుగా తెలుస్తోంది. రచ్చ మీడియా ఈ తతంగంపై పూర్తి ఆధారాలతో కూడిన వివరాలు సేకరించింది. బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ముందుగా చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులతో ఐసిడిఎస్ పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆ వివాహాన్ని అడ్డుకోవాల్సి ఉంటుంది. ఐసిడిఎస్ అధికారులు నిర్లక్ష్యం, తాత్సారం, మిగిలిన డిపార్ట్మెంట్లతో సమన్వయ లోపంతో సమయం గడిపేయడంతో పెళ్లి తంతు కాస్త ముగిసిపోవడం గమనార్హం. ఇలాంటి సాంఘిక దురాచార కార్యక్రమాలకు తాడేపల్లిగూడెంలో ఓ రాజకీయ పార్టీ ఇన్ఛార్జ్ వత్తాసు పలికి చక్రం తిప్పడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆ రాజకీయ పార్టీ నేత స్వయంగా ఆ పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసి ఏమీ కాకుండా నేను చూసుకుంటానని తతంగం జరిపించమని ఓతం ఇచ్చినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇలా బాలికకు పెళ్లి చేసే క్రమంలో ఇరు పక్షాల తల్లిదండ్రులు వారి పెద్దలు కలిసి ఉద్దేశపూర్వకంగా తప్పు మీద తప్పులు చేసినట్లుగా సమాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యుఐడి ద్వారా పౌరులకు ఇచ్చే ఆధార్ కార్డును సైతం ట్యాంపరింగ్ చేశారని సమాచారం తెలుస్తోంది. ఒకవేళ ఆధార్ కార్డు ఏజెన్సీ ద్వారా ట్యాంపరింగ్ చేసినా లేక నకిలీ తయారు చేసినా దానికి ఆ ఆధార్ కేంద్ర నిర్వాహకులు సైతం బాధ్యత వహించాల్సి ఉంటుంది. సదరు బాలిక కలిదిండి నుండి గత 6 నెలల క్రితమే స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లుగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ద్వారా తెలిసింది. బాలిక ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం బాలిక ఇంకా మైనర్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతటి దారుణానికి ఒడగట్టడమే కాకుండా పోలీసులు సంబంధిత అధికారులను ట్యాంపరింగ్ చేసిన ఆధార్ కార్డుతో మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇరు వర్గాల బాధ్యులపై వారికి వత్తాసు పలికిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే మానసికంగా మోసపోయిన మైనర్ బాలిక ఒకవేళ శారీరకంగా కూడా మోసపోతే సదరు వ్యక్తులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాల్య వివాహం జరిపించడం, ఆ తప్పు కప్పుపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే ఆధార్ కార్డు ట్యాంపరింగ్ కు పాల్పడటం, ఆ తప్పుడు ధ్రువపత్రంతో అధికారులను తప్పుదో పట్టించడం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ వ్యక్తం చేస్తున్నాయి. ఇదే ఘటనపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.